గ్లోబల్ స్టార్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర మూవీ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ అభిమానుల వైబ్రేషన్ ఆ గూస్ బంప్స్ అనేది నెక్స్ట్ రేంజ్లో ఉంటుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అయినా బాలీవుడ్లో అయినా ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా కానీ ఒక సినిమా 6 నెలల పాటు పోస్ట్ పోన్ అయిందంటే అభిమానుల క్యూరియాసిటీ కానీ సినిమా మీద బజ్ కానీ ఇండస్ట్రీలో ఆ సినిమా మీద ఉన్న అంచనాలు కానీ తగ్గుతూ వస్తుంటాయి. కానీ దేవర మూవీ 6 నెలల పాటు పోస్ట్ పోన్ అయినా కానీ అభిమానుల క్యూరియాసిటీ సినిమా మీద బజ్ కానీ ఇండస్ట్రీలో ఆ సినిమా మీద ఉన్న అంచనాలు కానీ తారాస్థాయికి పెరుగుతూనే ఉన్నాయి. దేవర మూవీకి ఇండియాలో మోస్ట్ అవైటెడ్ మూవీ టాప్ 3లో నెంబర్ 1 నెంబర్ 2 స్థానంలో ఉంటుంది దేవర మూవీ. అలాంటి బజ్ మాత్రం క్రియేట్ అవుతూనే ఉంది. సినిమా పోస్ట్ పోన్ అయినా కానీ అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. డేట్ 10వ నెల 2024. దీంట్లో ఏ మాత్రం మార్పు లేదు. దసరాకు పక్కా అనేది లాక్ చేసిండ్రు డేట్ మాత్రం. ఈరోజు దేవర మూవీ అప్డేట్ ఒక పోస్టర్ అయితే వచ్చింది. దేవర మూవీలో ఎన్టీఆర్కు జోడీగా బాలీవుడ్ నటి జాహ్నవి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. బర్త్డే సందర్భంగా ఒక పోస్టర్ అయితే రివీల్ చేసిర్రు. పర్ఫెక్ట్ జోడీ, ఎన్టీఆర్కు సూపర్ జోడీ. గతంలో ఎన్టీఆర్ శ్రీదేవి ఎంత హిట్ ఫేరో మనందరికీ తెలిసిందే. మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ మళ్ళీ జోడీగా అంతటి సూపర్ జోడీ అనే దానికి ఇదే నిదర్శనం. ఫస్ట్ లుక్ కంటే ఈరోజు రిలీజ్ చేసిన పోస్టర్ చాలా బాగుంది, సూపర్గా ఉంది. లోనే చెప్పారు చాలామంది దేవర మూవీ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో మస్తు అవకాశాలు వస్తాయి జాహ్నవి కపూర్కు అన్నారు. ఈరోజు RC16లో కూడా బుచ్చిబాబు సెలెక్ట్ చేశాడంటే కమింగ్ నెంబర్ 1 హీరోయిన్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో అయ్యే అవకాశం ఉంది. మొదటి పునాది దేవర మూవీ కాబోతుంది జాహ్నవి కపూర్కి. 2 తెలుగు రాష్ట్రాల్లో రియల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్ బేస్ అనేది ఏ రేంజ్లో ఉంటుందో మనందరికీ తెలిసిందే. మాస్లో తనకున్న పొటెన్షియాలిటీ వేరు. అలాంటి ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టే సినిమా పోస్ట్ పోన్ అయినా కానీ అంచనాలు తగ్గట్లేదు, తారాస్థాయికి పెరుగుతూనే ఉన్నాయి. హ్యాపీ బర్త్డే జాహ్నవి కపూర్. ఈ సినిమా తర్వాత టాలీవుడ్లో నెంబర్ 1 హీరోయిన్ గ్యారంటీ. మ్యాన్ ఆఫ్ మాసెస్ గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ అని కామెంట్ రాయండి. థ్యాంక్ యూ సో మచ్.